ఏవండోయ్! మీరెప్పుడైనా మార్కెట్‌లో జామ పళ్ళు షాపింగ్ చేశారా? జాంకాయలు ఆర్ గోవాస్. అవి తెల్లగా ఉంటాయి, ఎర్రగా ఉంటాయి. ఎప్పుడన్నా ఆలోచించారా ఏంటి డిఫరెన్స్? ఇలా 2 కలర్స్ ఉన్నాయి జామ పళ్ళలో అని. నేను చెప్పిన డిఫరెన్సెస్ ఏంటో నేను ఈరోజు ఒక న్యూస్ చూశానండి. మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. సో, తెల్ల జాంకాయలు చూడ్డానికి వైట్‌గా ఉంటాయి. మీ అందరికీ తెలిసిందే. లోపల గింజ అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. అంటే సీడ్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఎర్ర జామ పండులో అయితే గుజ్జు ఎక్కువగా ఉంటుంది, సీడ్స్ తక్కువగా ఉంటాయి. అంతేకాదండి, ఇందులో ఎర్ర జామకాయల్లో లైకోపీన్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటుందంటండి. ఇది టొమాటోస్ కంటే కూడా టొమాటోస్లో ఉండేదానికంటే కూడా ఎక్కువ అంట. దీనివల్ల మన కళ్ళ ఆరోగ్యం అలాగే మన గుండె ఆరోగ్యం చాలా బాగుంటుందంట. కుదిరినప్పుడల్లా ఎర్ర జాంకాయలు కొనుక్కొని తింటూ ఉండండి. ఇంకొక డిఫరెన్స్ రెండిటికి చెప్తానండి. తెల్ల జాంకాయ ఈ జామ్స్ అండ్ జెల్లీస్కి వాడతారంటండి. అలాగే ఎర్ర జాంకాయలనేమో పండిన తర్వాత స్మూతీస్కి అలాగే షేక్స్కి జ్యూసెస్కి వాడతారంట. ఎందుకంటే మరి ఇక్కడ గుజ్జు ఎక్కువగా ఉంది కదా, అది సంగతి. ఇంకొక డిఫరెన్స్ చెప్తానండి. షుగర్ పేషెంట్స్ తినాలి అంటే మాత్రం వైట్ గోవాస్ అంటే తెల్ల జాంకాయలే ప్రిఫర్ చేయండి. పండుగ మారిన జాంకాయల్ని తినకండి. అంటే జామ పండులో తీపిదనం ఎక్కువగా ఉంటుంది, విచ్ ఈజ్ నాట్ గుడ్. సో డయాబెటిక్స్ జామ పళ్ళు జామకాయలు తినాలి అనుకుంటే మాత్రం దోరగా కరకరలాడే పళ్ళే తినడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ 1 ఇన్ ఏ డే. మనం చిన్నప్పటి నుంచి ఒకటి వింటూ ఉన్నాం కదండి, అన్ యాపిల్ ఏ డే కీప్స్ ద డాక్టర్ అవే అని. అది జాంకాయకి కూడా ఖచ్చితంగా వర్తిస్తుంది. కావాలంటే మీరు ఒక నెల రోజులు ప్రతిరోజు ఒక జాంకాయ తిని చూడండి, మీ హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ కమింగ్ టు దిస్ నిలవుండే పరిస్థితి గురించి మాట్లాడుకుంటే, తెల్ల జాంకాయలు అండ్ ఎర్ర జాంకాయల్లో నిలవ పెట్టుకోవాలి, ఒక 1 వీక్కి సరిపడా కొనుక్కోవాలి అంటే మాత్రం తెల్ల జాంకాయలు తెచ్చుకోండి ఇంటికి. ఎందుకంటే నీరు శాతం తక్కువగా ఉంటుందండి తెల్లవాటిల్లో. ఎర్ర జామ పళ్ళలో ఆర్ ఎర్ర జాంకాయల్లో నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి ఎక్కువ రోజులు నిలవ ఉండవు. సో కొన్న రోజు ఆర్ మ్యాక్సిమం బై నెక్స్ట్ డే తినేసి చేతులు దులిపేసుకోవడమే. ఓవరాల్గా ఏ జాంకాయ అయినా హెల్త్కి చాలా మంచిదేనండి. దీనికి ఉండే బెనిఫిట్స్ దీనికి ఉన్నాయి, దానికి ఉండే బెనిఫిట్స్ దానికి ఉన్నాయి. టోటల్గా మీ టేస్ట్ మీకు ఎలా నచ్చుతుందో చూసుకుని కొనుక్కుని ఖచ్చితంగా ఈ సీజన్లో తింటూ ఉండండి.